వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఫ్యామిలీతో సరదాగా చూసే షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. అందులో కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉంటాయని, సంభాషణల్లో డబుల్ మీనింగ్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నా రేటింగ్స్ లో మాత్రం దూసుకు వెళ్తోంది ఆ షో. తెలుగులో వినోద ప్రపంచంలో కొత్త ధోరణిని తీసుకొచ్చిన రియాలిటీ షో అంటే బిగ్ బాస్. మొదట బాలీవుడ్ నుండి వచ్చిన ఈ కాన్సెప్ట్ తెలుగులో మొదటి సీజన్ నుంచే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రముఖ సినీ నటులు వ్యాఖ్యాతగా ఉండటం, విభిన్నమైన పోటీదారులు, రోజు కొత్తగా మారే హౌస్ వాతావరణం ఇవన్నీ కలిసి ఈ షోను ప్రత్యేకంగా నిలబెట్టాయి. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ కు బయటి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఒకే ఇంట్లో కెమెరాల మధ్య పనులు చేసుకుంటూ ఆటల్లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ప్రధానాంశం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు 12వ వారంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంటోంది. మొత్తం 23 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ప్రవేశించగా ఇప్పుడు కేవలం 9 మంది మాత్రమే మిగిలారు. వీరిలో తనూజ, పవన్ కళ్యాణ్ పడాలా, డిమాండ్ పవన్, రీతూ చౌదరి, ఇమాన్యుయల్, భరణి, దివ్య నిఖిత, సంజనా గల్రాని, సుమన్ శెట్టి కొనసాగుతున్నారు. ఈ 9 మందిలో ఎవరు టాప్ 5లో నిలబడతారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. జియో హాట్స్టార్ ఫ్యాన్ జోన్ లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మొదటి వారం నుంచే అత్యధిక ఓట్లు తెచ్చుకుంటూ తనూజ ముందంజలో ఉంది. ఆమెపై సేఫ్ గేమ్ ఆడుతోందనే విమర్శలు వచ్చినా ఇప్పటికీ టైటిల్ రేసులో ఆమెకే అగ్రస్థానం కనిపిస్తోంది. ఆమె తర్వాత ఎక్కువ ఓట్లు పొందుతున్నది పవన్ కళ్యాణ్ పడాల. మొదట అతనిపై నెగిటివిటీ ఎక్కువగా ఉన్నా తర్వాత తన ఆట తీరు మార్చుకొని ముందుకు వచ్చాడు. ఇప్పుడు టైటిల్ కోసం తనూజకు గట్టి పోటీ ఇస్తున్నాడు. జియో హాట్స్టార్ ఓటింగ్ లో ప్రస్తుతం 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆట తీరు, మాట్లాడే విధానం రెండిటిలోనూ అతను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో అతను ఒక్కసారి మాత్రమే నామినేషన్ లోకి రాగా అదే అంశం ఇప్పుడు అతనికి మైనస్ గా మారింది. టైటిల్ రేస్ కు కొంత దూరంగా 3వ స్థానంలోనే నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాడు. 4వ స్థానంలో భరణి శంకర్ ఉండటం గమనించదగ్గ విషయం. అతని తర్వాత 5వ స్థానంలో డిమాండ్ పవన్ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు జరుగుతున్న ఆన్లైన్ ఓటింగ్ ని పరిశీలిస్తే ఈ సీజన్ టాప్ 5లో ఉండబోయే కంటెస్టెంట్లు ఇదే క్రమంలో కనిపిస్తున్నారు. టాప్ 5లో స్థానం సంపాదిస్తారని అనుకున్న సుమన్ శెట్టి, రీతూ చౌదరికి అనుకున్నంత ఓట్లు రావడం లేదు. మరోవైపు సంజన, దివ్య నిఖితాలు చివరి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. మొత్తం మీద ప్రేక్షకుల ఓట్లు ఈ సీజన్ ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.